గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ క్లాస్లో మనం రెండవ రౌండ్ టేబుల్ గురించి చర్చించుకున్నాం. ఇవాళ దాని కంటిన్యూషన్గా రెండు ఇంపార్టెంట్ టాపిక్లు. ఒకటి కమ్యూనల్ అవార్డ్, రెండవది పూనా ఒడంబడిక. సో ఏంటి ఈ ప్రత్యేకత ఒకసారి చూద్దాం. ఈ కమ్యూనల్ అవార్డు 16/8/1932లో జరిగింది. పూనా ఒడంబడిక 24/8/1932. రెండవ రౌండ్ టేబుల్ కాంగ్రెస్ విఫలమైనప్పుడు గాంధీ గారు అక్కడి నుంచి వచ్చేసారు. ఎందుకు వచ్చారంటే బ్రిటిష్ గవర్నమెంట్ కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకించిన వ్యక్తి గాంధీ గారు. గాంధీ కమ్యూనల్ అవార్డుని సమర్థించిన వ్యక్తి అంబేద్కర్ గారు. కమ్యూనల్ అవార్డుని సమర్థించిన వ్యక్తి. ఈ కమ్యూనల్ అవార్డు ప్రకారం ఏం జరిగిందంటే ముస్లింలకి, సిక్కులకి, ఆంగ్లేయులకి రిజర్వేషన్ సీట్లు కేటాయించారు. ఇది గాంధీ గారికి నచ్చలేదు, అంబేద్కర్కి సంబంధించారు. అలాగే దళితులకి, ఎస్సీలకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. సో దీనివల్ల గాంధీ గారు ఈ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించి భారతదేశంలోకి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని అనుకున్నాడు. ఇలాంటి సందర్భంలోనే 1932 సెప్టెంబర్ 20న గాంధీ గారిని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఈయన సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు ఆమరణ నిరాహార దీక్ష పూనాలోని ఎర్రవాడ జైలు చేస్తారండి. పూనాలోని ఎర్రవాడ జైల్లో నేను ఆమరణ నిరాహార చేస్తారు. ఎందుకంటే కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా. సో దీనివల్ల నష్టం ఏంటంటే ఇలా ఏ వర్గంకి ఆ వర్గం ఇచ్చుకోపోతే మన భారతదేశం ఎలా యూనిటీగా ఉంటుంది అని చెప్పి గాంధీ గారు దీన్ని వ్యతిరేకించారు. కొంతమంది మాకు భారతదేశంలో భారతీయుల హిందువుల దగ్గర ప్రత్యేకమైన స్థానం లేదు, అందుకనే మాకు ప్రత్యేక నియోజకవర్గాన్ని కేటాయించండి అని చెప్పి కొంతమంది దీన్ని సమర్థించడం అనేది మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. దీని తర్వాత 1932 సెప్టెంబర్ 24వ తేదీన పూనా ఒడంబడిక జరిగింది. పూనా ప్యాక్ట్. ఈ పూనా ఒడంబడిక ఎవరెవరి మధ్య జరిగిందంటే గాంధీ మరియు అంబేద్కర్ మధ్య జరిగింది. గాంధీ మరియు అంబేద్కర్ మధ్య ఈ పూనా ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడిక మధ్య అంబేద్కర్కి గాంధీ గారి మధ్య మధ్యవర్తి వహించిన వ్యక్తి ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య, రాజేంద్ర ప్రసాద్, సి రాజగోపాలాచారి, ఎంసి రాజా. వీళ్ళు అంబేద్కర్తో చర్చించి గాంధీ అంబేద్కర్ మధ్య ఒక ఒప్పందం కోసం వీరిద్దరూ మధ్యవర్తి చట్టాన్ని ఉపయోగించారు. మరి ఈ ఒప్పందంలో ఏం జరిగింది అంటే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా, అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏం వచ్చింది 71 నియోజకవర్గాలు ఇచ్చింది. ఈ 75 నియోజకవర్గాలు కేవలం దళితులకే ఇచ్చింది. ఇందులో దళితులు పోటీ చేయరు. సో దళితుల్లోనే ఉన్నారు. ఈ 75 నియోజకవర్గాలు కాకుండా కామన్ నియోజకవర్గాలు, అంటే సాధారణ నియోజకవర్గాలు 147 పెట్టారు గాంధీ గారు. ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా యావత్ భారతదేశం 147 పెట్టారు. అలా రాష్ట్ర శాసనసభలో 71 స్థానాల నుంచి 147 స్థానాలకి పూనా ఒడంబడిక ప్రకారం దళితులు పెరిగింది. అలాగే కేంద్ర శాసనసభలో 18% సీట్లు పెరిగాయి. ఈ సంఖ్య పెరిగిపోవడంటే సీట్లు పెరిగాయి ఈ పూనా ఒడంబడిక ప్రకారం. ఒకసారి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పోటీ పరిస్థితులతో మనకి ఇలాంటివి అడిగారు కూడా.
18% సీట్లు పెరిగాయి ఈ చట్టం ప్రకారం ఇది ప్రకారం. సో ఈ సందర్భంలో గాంధీ గారు సెప్టెంబర్ 26వ తేదీ 1932 సెప్టెంబర్ 26వ తేదీ ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్నారు గాంధీ గారు. పూనా ఒప్పందం ప్రకారం ఆమరణ నిరాహార దీక్షను మనకి ఇక్కడ విరమించుకోవడం జరిగింది. సో విరమించుకొని గాంధీ గారు ఈ సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చారు. పూనా ఒప్పందానికి నా ప్రాణాన్ని పణంగా పెట్టి హరిజన సోదరులకు నేను ఈ కమ్యూనిటీ చేశాను అని చెప్పి ఇది చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే భారతదేశంలో అమలులో ఉన్న అస్పృశ్యత భారతదేశం అమలులో ఉన్న అస్పృశ్యత ఇది ఒక ప్రధాన కారణం. సో అందుకనే అటు అంబేద్కర్ గారు ఫైట్ చేయడము, ఇటు గాంధీ గారు దాన్ని సమర్థించకపోవడం అనేది ఈ కాన్సెప్ట్ మనకి కనిపిస్తుంది. దీని తర్వాత గాంధీ గారు ఏం చేస్తారంటే 1933 నవంబర్ నుండి 1934 జూలై వరకు గాంధీ గారు హరిజన యాత్ర చేస్తారు. ఎక్కడంటే వార్ధా ఆశ్రమం నుంచి మనకి హరిజన యాత్రను ప్రారంభిస్తారు. ఈ హరిజన యాత్రలో మనకి హరిజన సేవక్ సంఘ్ అనే ఒక సంస్థని హరిజన సేవక్ సంఘం అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ఈ పూనా ఓడంబడికని అమలు చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదండి. నెక్స్ట్ క్లాస్లో మనం 3వ రౌండ్ టేబుల్ సమావేశం గురించి చర్చిస్తున్నాం. వీడియో చూస్తున్న యాస్పిరెంట్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇది ఉపయోగపడుతుంది, గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. నేను ఓన్లీ జిఎస్ పేపర్ పర్పస్ మీదే నేను పెట్టాను. జిఎస్ పేపర్ సందర్భంగానే నేను చెప్తున్నాను. సో అతి త్వరలో మనకి మొత్తం ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ కూడా క్లాసులు స్టార్ట్ చేస్తానండి. కాకపోతే మీ నుంచి నేను కోరుకున్నది ఒకటే, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా కంటెంట్లో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రెక్టిఫై చేశాను. ఇంతకుముందు ఒక 2 డేస్ ముందు 3 డేస్ ముందు ఒకసారి కామెంట్ పెట్టారు, సార్ వాయిస్ క్లారిటీగా లేదని చెప్పి. సో నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నానండి, నేను మా పిల్లల చేతులు చూపిస్తున్నాను. సో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా నేను పెడుతున్నాను. అలాంటి ఏదైనా ఉంటే కూడా నేను రెక్టిఫై చేసుకుంటాను. పోటీ పరీక్షల దృష్టి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను ఇప్పటిదాకా ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో చేస్తున్నాను. ఒక 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు పెట్టి అవి పోటీ పరీక్షల దృష్టి పెడుతున్నాను. నెక్స్ట్ మనకి మే నుంచి ఇండియన్ హిస్టరీ తరఫున నేను షార్ట్ వీడియో పెడుతూ ఉంటానండి. ప్రశ్నలు ఒకసారి చూడండి. నా కంటెంట్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కంటెంట్ మినహాయించి మిగతా అన్నెసరీ వాయిస్ నేను ఉపయోగించను. ఎందుకు అంటే పోటీ పరీక్షలో అభ్యర్థుల యొక్క కష్టం నాకు తెలుసు, టైం వేస్ట్ చేయకూడదని చెప్పి అన్నెసరీ మ్యాటర్ నేను ఎక్కడ ఉపయోగించను. ఒకసారి చూడండి. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకో క్లాస్ చేయడానికి బాగా ఉత్సాహం ఉంది. థ్యాంక్ యూ.